హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. ఎవరి రూట్ ఏమో గానీ మన డార్లింగ్ ప్రభాస్ రూటే సెపరేట్ భయ్యా. అసలు మామూలుగా ఉండదు. మనోడు చేసే విన్యాసాలు, ట్విస్ట్లు, డైరెక్టర్లు సెలక్షన్ అసలు ఒక్క రేంజ్ లో ఒక్క స్టార్ డైరెక్టర్ ని సెలక్షన్ చేసుకుంటాడు. ఒక్కొక్కసారి చూసుకుంటే అస్సలు ఎవరో కూడా తెలియని, మనకి కనీసం ఎవరో కూడా పరిచయం లేని డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఏకంగా ఒక్క డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఆయన పేరే మారుతి. ఆయన సినిమాగ్రఫీ చూసుకుంటే యూత్ పరంగా చాలా అట్రాక్టివ్ గా ఉంది, కానీ పాన్ ఇండియా స్టార్ రేంజ్ ని మెయింటైన్ చేసే అంత సత్తా మాత్రం లేదని చెప్పాలి. బట్ అలాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చేసాడు. అలాంటప్పుడే ఇప్పుడు గ్లిప్స్ కూడా వచ్చేసింది ఆ సినిమా నుంచి. గ్లిప్స్ ఏ రేంజ్ లో ఉంది అని చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ టైం మన స్టార్ హీరోల్లో అసలు ఎవరూ చేయలేని ఎక్స్పెరిమెంట్ మన ప్రభాస్ చేయబోతున్నాడు భయ్యా. అదే హారర్ రొమాంటిక్ ఫిలిం. ఎస్, ఇప్పుడు మన ప్రభాస్ ఫిలిం రజా సాబ్. సో మొత్తానికైతే ఒక రేంజ్ లో సెట్ చేయబోతుంది సినిమా. ట్రెండ్ సెట్ అనేది నాకైతే అనిపిస్తుంది. బికాజ్ సినిమా పరంగా కాదు, ఒక స్టైలిస్ట్ ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో అండ్ తన కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ తన స్టైలిష్నెస్ మొత్తం ఈ సినిమాలో చూడబోతున్నా అనిపిస్తుంది భయ్యా. ఒక్క ఈ గ్లిప్సే చెప్పబోతుంది ఏ రేంజ్ లో ఉండబోతుందో. చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది భయ్యా. గ్లిప్స్ మాత్రం అసలు వావ్ వరే వావ్ అనేది ఎక్కడ కూడా మనకు అనిపించకుండా, బట్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా అసలు ఒక టైటిల్ అనౌన్స్మెంట్, ఒక డేట్ అనౌన్స్మెంట్ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేసాడనమాట మన మారుతి డైరెక్టర్. అయితే ఇక్కడ మెయిన్ గా మన ప్రభాస్ ని చూపించే విధంలో 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బట్ ఆ క్లోజ్అప్ లో ప్రభాస్ ని చూస్తుంటే మాత్రం కొంచెం ఎక్కడో కొట్టినట్టు అనిపించింది. అక్కడే జస్ట్ మన కెమెరా కొంచెం చూసుకోవాల్సింది భయ్య. బట్ నిజంగా ఆ కట్అవుట్ కి, ఆ డ్రెస్ కి, సో మొత్తానికి మన రాజాసాబ్ 2024 ఏప్రిల్ 10th కూడా వచ్చేయబోతుందని ఫిక్స్ చేసి లాక్ చేసి పెట్టారు డేట్ అయితే. సో ఆ డేట్ కి వస్తుందని ఆశిద్దాం. ఏ స్టార్ హీరో కూడా చెయ్యని విధంగా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు ప్రభాస్ కి. అందుకు మాత్రం హ్యాండ్స్ అప్. ఇంకా సపోర్ట్ చేసిందే తప్పనిసరిగా. అయితే మ్యూజిక్ మాత్రం ఇలాంటి సినిమాకి ఒక రేంజ్ లో ఇస్తే మాత్రం, హారర్, రొమాంటిక్ అండ్ సాంగ్స్ ఒక రేంజ్ లో సెట్ చేసి పెడితే మాత్రం బీభత్సమైన హిట్ అవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ అక్కడ ప్రభాస్ కూడా ఉన్నాడు కాబట్టి. సో మొత్తానికి ప్రభాస్ ఏం చూసి నమ్మాడో మారుతుని మనకు తెలీదు, బట్ ఖచ్చితంగా ఏదో ఉంటది సినిమాలోనే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే ఇది సంగతి అయితే. మరి మీకు ఎలా అనిపించింది గ్లిప్స్? తప్పకుండా మనకు ఆర్డర్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.